ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం యావత్ ప్రపంచానికి సంకటంగా మారింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్పై దండయాత్ర చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత ఇరాన్కు, అమెరికాకు, ఇజ్రాయెల్కు మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యింది. అయితే ఈ యుద్ధం కాస్త యావత్ ప్రపంచానికి ఇంధన సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఇరాన్ తమ సముద్ర మార్గంలో హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేసింది. దీంతో ప్రపంచంలోని పలు దేశాలకు సరఫరా కావాల్సిన ముడి చమురు నిలిచిపోయింది. అది కాకుండా ఇరాన్, అమెరికాకు మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు చమురు క్షేత్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడంతో గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని నిలిపివేశాయి. దీంతో యావత్ ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. కొన్ని దేశాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో గ్యాస్ కొరత కారణంగా హోటల్ ఇండస్ట్రీ మూతపడింది. అలాగే పొరుగున ఉన్న పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు అమాంతం పెంచేసింది షరీఫ్ ప్రభుత్వం. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇండియా విషయానికి వస్తే ఇరాక్, సౌదీ అరేబియా నుంచి 2 ట్యాంకర్లలో ముడి చమురు తీసుకుని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో హార్మూజ్ జలసంధి వద్దకు రాగానే ఐఆర్జీసీ నేవీ బోట్లు, భారత్ జెండాలున్న వాణిజ్య నౌకలు జగ్ అర్నావ్, సన్మార్, హెరాల్పై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా ఒక వాణిజ్య నౌక మాత్రం డ్యామేజ్ అయ్యింది. దీనిపై ఇండియా ఇరాన్కు అధికారికంగా తీవ్ర నిరసన తెలియజేసింది. వాస్తవానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాజీ హార్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచామని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త గ్లోబల్ మీడియాలో హెడ్లైన్లో వచ్చింది. దీంతో ఇండియా తన వాణిజ్య నౌకలను తీసుకుని ఈ మార్గం గుండా రాగానే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ నేవీ బోట్లో వచ్చి కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఒక వాణిజ్య నౌకకు డ్యామేజ్ జరిగింది. దీనిపై ఇండియా న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారిని పిలిపించి అధికారికంగా తీవ్ర నిరసన తెలియజేసింది. ఇండియా ఇంధన అవసరాలకు ఈ మార్గం అత్యంత కీలకంగా మారింది. కాగా ఐఆర్జీసీ ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై టోల్ టాక్స్ వసూలు చేయాలనుకుంటోంది. దీనిపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో తమ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక అధికారిక వర్గాల సమాచారం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై దాడి చేసి టెహరాన్తో పాటు యావత్ దేశాన్ని ధ్వంసం చేసినందువల్ల హార్మూజ్ జలసంధి ద్వారా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై టోల్ టాక్స్ విధించాలని ఐఆర్జీసీ భావిస్తోందని చెబుతున్నారు. కాగా ఇరాన్ నుంచి ముడి చమురు తీసుకుని వస్తున్న 2 వాణిజ్య నౌకలపై ఇరానియన్ నేవీ దాడి చేసిందని ఆదివారం నాడు అధికారులు చెప్పారు. ఒక నౌక గ్లాస్ కేబిన్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీనికి గాను భారత ప్రభుత్వం ఇరాన్కు తీవ్ర నిరసన తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇండియా హెచ్చరించింది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇండియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయం వైఖరి ఒక విధంగా ఉంటే, అదే సమయంలో ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ లేదా ఐఆర్జీసీ వైఖరి మరో విధంగా ఉంది. ఇరు వర్గాల మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిన కారణంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే అన్ని నౌకలపై సుంకం విధించాలని ఐఆర్జీసీ పట్టుబడుతోంది. అయితే ఇండియా మాత్రం అటువంటి డిమాండ్లకు లొంగమని స్పష్టం చేసింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే, ఒకవైపు ఇండియాకు చెందిన వాణిజ్య నౌకలపై ఇరాన్ ఐఆర్జీసీ యథేచ్ఛగా కాల్పులు జరుపుతుంటే, అదే ఇరాన్కు చెందిన యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ లావన్కు ఇండియా ఆశ్రయం కల్పించింది. ఇప్పటికీ ఆ యుద్ధ నౌక కోచి ఓడరేవులో లంగర్ వేసి ఉంది. కాగా యుద్ధ నౌకలో ఉన్న 183 మంది సిబ్బందికి గాను 120 మందిని ఇండియా ఇరాన్కు ప్రత్యేక విమానంలో అన్ని సౌకర్యాలు కల్పించి పంపించింది. కేరళ పోర్టులో ఇప్పటికీ ఆ యుద్ధ విమానం మెయింటెనెన్స్కు యుద్ధ నౌక సిబ్బంది ఇక్కడే ఉన్నారు. అలాగే ఇరాన్కు చెందిన మరో యుద్ధ నౌక ఐఆర్ఐఎన్ఎస్ డేనాను మార్చి 4న శ్రీలంకలో అమెరికా సబ్మెరైన్ ధ్వంసం చేసింది. దీంతో ఇరాన్ ధ్వంసమైన యుద్ధ నౌకను కేరళ పోర్టులో ఆశ్రయం కల్పించాలని కోరింది. దీనికి ఇండియా సుముఖతను వ్యక్తం చేసింది. అయినా ఇరాన్ మాత్రం ఇండియా వాణిజ్య నౌకలపై దాడులు చేయడం గమనార్హం.
అయితే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్కు చెందిన IRGC టోల్ టాక్స్ వసూలు చేస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియన్ అధికారులు మాత్రం తామెలాంటి టోల్ టాక్స్ కట్టమని స్పష్టం చేసింది. అలాగే తమ వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపి ధ్వంసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. కాగా ఇండియా ఇరాక్ నుంచి 2 వాణిజ్య నౌకల్లో మిలియన్ల కొద్దీ బ్యారెల్స్ ముడి చమురును తీసుకుని ఇండియా పయనమయ్యింది. నౌక హార్ముజ్ జలసంధి వద్దకు రాగానే ఉత్తర ఒమన్ సమీపంలోనే ఇరాన్ నేవీ కాల్పులకు దిగింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో ఇండియా నౌకలు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఇరాన్ ఇటీవలే యుద్ధంలో పాలు పంచుకునే దేశాల నౌకలను హార్ముజ్ నుంచి అనుమతిస్తామని హామీ కూడా ఇచ్చింది. యుద్ధంతో సంబంధం లేని వాణిజ్య నౌకలపై దాడి చేయమని కూడా హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇండియాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడి చేసిన వెంటనే ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఉన్న ఇరాన్ రాయబారిని పిలిపించుకుని తాజా ఘటనపై తీవ్ర నిరసన తెలియజేసింది. కాగా ఇండియాకు చెందిన జగ్ అర్నావ్ అనే వాణిజ్య నౌక ఇండియా జెండాలతో సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ నుంచి ఇండియాకు పయనమయ్యిందని, మరో వాణిజ్య నౌక సన్మార్ హెరాల్ విషయానికొస్తే ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుని ఇండియాకు వస్తున్న క్రమంలో హార్ముజ్ వద్ద దాడికి గురయ్యిందని మెరైన్ ట్రాఫిక్ వెల్లడించింది. కాగా ఇండియాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడిని ఇండియా సీరియస్గా తీసుకుంది. ఇక IRGC డిమాండ్ చేసినట్లు హార్ముజ్ నుంచి వచ్చే నౌకలకు తాము టోల్ టాక్స్ కట్టమని తేల్చి చెప్పింది. ఇక హార్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ మధ్య ఒక ఇరుకైన ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో 20% ముడి చమురు సరఫరా ఈ జలసంధి గుండానే జరుగుతోంది. కాగా ఇండియా తమ దేశీయ అవసరాలకు అత్యధికంగా ముడి చమురును హార్ముజ్ గుండానే దిగుమతి చేసుకుంటోంది. ఇక అమెరికా ఇరాన్పై ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రకటించిన వెంటనే ఇరాన్ ఇండియాను తమ మిత్రదేశంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతున్నా హార్ముజ్ జలసంధి గుండా ఇండియా జెండా కలిగిన వాణిజ్య నౌకలను యథేచ్ఛగా విడిచిపెట్టింది. కాగా ఇతర దేశాలకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్లతో, మిసైల్స్తో దాడులు చేస్తామని హెచ్చరించింది. కాగా ఇరాన్, అమెరికా మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అందుకే ఇండియా అంతా ధైర్యంగా తమ వాణిజ్య నౌకలను తీసుకుని ఈ మార్గం గుండా వచ్చింది. ఇక ఇరాన్తో ఇండియాకు దౌత్యపరమైన సంబంధాలున్నాయి. ఇక ఇరాన్లో ఇండియా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. చాబహార్ పోర్టును ఇండియా నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. మరి అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించడానికి గల కారణాలేమిటో తెలియదు. ఇండియా మిత్ర దేశాలకు ఆపదలో ఆదుకుంటోంది. ఉదాహరణకు టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా వెంటనే స్పందించి సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది. దీనికి ఫలితం పాకిస్తాన్తో ఇండియా ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీ పాకిస్తాన్కు భారీ సంఖ్యలో డ్రోన్లిచ్చి ఇండియాపై దాడికి పురిగొల్పింది. మరి ఇరాన్ కూడా ఇండియాకు నమ్మకద్రోహం చేస్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి.